ఆదికాండం 29 అధ్యాయం 1 యాకోబు ప్రయాణము చేసి తూర్పు దిక్కుననున్న జనముల దేశమునకు వచ్చెను. 2 అతడు చూచినప్పుడు పొలములో ఒక బావియు దాని యొద్ద పండుకొనియున్న 3 గొర్రెల మందలను కనబడెను. ఎందుకనగా ఆ బావిలో నుండి మందలకు నీళ్లు పెట్టుదురు. ఆ బావి మూతిమీద పెద్ద రాయి ఒకటి ఉండెను. 3 గొర్రెల మందలన్నీయు అక్కడికి కూడివచ్చినప్పుడు వారు ఆ బావి మూతిమీద నుండి ఆ రాయి దొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి మరల ఆ రాయి బావి మూతిమీద దాని స్థలమందు ఉంచుచుండిరి. 4 యాకోబున సహోదరులారా, మీరు ఎక్కడివారని వారిని అడుగగా వారు, మేము హారాను వారమనిరి. 5 అతడు, నాహోరు కుమారుడైన లాబాను మీకు తెలియునా అని వారిని అడుగగా వారు తెలియుననిరి. 6 అతడు క్షేమముగా ఉన్నాడా అని వారిని అడుగగా వారు క్షేమముగానే ఉన్నాడు, ఇదిగో అతని కుమార్తెయైన రాహేలు గొర్రెలను తోలుకొని వచ్చుచున్నదనిరి. 7 అప్పుడతడు, ఇదిగో ఇంకను ఎండబాగా ఉన్నది, మందలను కూర్చవలసిన వేళ కాలేదు, గొర్రెలకు నీళ్లు పెట్టి వాటిని మేపడానికి తీసుకుని వెళ్ళుడని చెప్పెను. 8 అందుకు వారు, మందలన్నీయూ కూడివచ్చి బావి మూతిమీద నుండి రాయి దొర్లించు వరకు మేము అట్లు చెయ్యలేము, రాయి దొర్లించిన తరువాత గొర్రెలకు నీళ్లు పెట్టుదుమనిరి. 9 అతడు వారితో ఇంకను మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెలను తోలుకొని వచ్చెను, ఆమె గొర్రెలను మేపునది. 10 యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయైన రాహేలును తన తల్లి సహోదరుడైన లాబాను గొర్రెలను చూచినప్పుడు యాకోబు దగ్గరకు వెళ్లి బావి మూతిమీద నుండి ఆ రాయి దొర్లించి తన తల్లి సహోదరుడైన లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. 11 యాకోబు రాహేలును ముద్దు పెట్టుకుని బిగ్గరగా ఏడ్చెను. 12 మరియు యాకోబు తాను ఆమె తండ్రికి బంధువుడననియూ రిబ్కా కుమారుడననియూ రాహేలుతో చెప్పగా ఆమె పరిగెత్తి వెళ్లి తన తండ్రికి ఆ సంగతి తెలిపెను. 13 లాబాను తన చెల్లెలి కుమారుడైన యాకోబు సమాచారము విన్నప్పుడు అతడు వానిని ఎదుర్కొనడానికి పరిగెత్తి వచ్చి వానిని కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని తన ఇంటికి తీసుకుని వచ్చెను. అతడు లాబానుకు ఈ సంగతులన్నీయూ వివరించి చెప్పెను. 14 లాబాను, నిశ్చయముగా నీవు నా ఎముకయు నా మాంసమునయ్యున్నావని వానితో చెప్పెను. అతడు 1 నెల దినములు వానియొద్ద ఉండెను. 15 తరువాత లాబాను యాకోబుతో, నీవు నా బంధువుడవైనంత మాత్రమున నాకు ఊరకే సేవ చేయవలెనా? నీ జీతమేమిటో నాతో చెప్పుమనెను. 16 లాబానుకు 2 కుమార్తెలు ఉండిరి. పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. 17 లేయా కన్నులు మందదృష్టి గలవి, అయితే రాహేలు రూపవతియు సుందరియునైయుండెను. 18 యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తెయైన రాహేలు కోసము నీకు 7 ఏండ్లు సేవ చేసెదనని చెప్పెను. 19 అందుకు లాబాను, ఆమెను వేరొక పురుషునికి ఇచ్చుటకంటే నీకిచ్చుట మేలు, నాయొద్ద ఉండుమని చెప్పెను. 20 యాకోబు రాహేలు కోసము 7 ఏండ్లు సేవ చేసెను. అతడు ఆమెను ప్రేమించినందున ఆ సంవత్సరములు అతనికి కొద్ది దినములుగా తోచెను. 21 తరువాత యాకోబు లాబానుతో, ఈ నా దినములు నిండినవి గనుక నేను నా భార్య యొద్దకు వెళ్ళుటకు ఆమెను నాకు ఇమ్మని అడిగెను. 22 అప్పుడు లాబాను ఆ స్థలమందున్న మనుష్యులనందరినీ కూర్చి విందు చేసెను. 23 రాత్రివేళ అతడు తన కుమార్తెయైన లేయాను తీసుకొని వానియొద్దకు తేగా అతడు ఆమె యొద్దకు వెళ్ళెను. 24 మరియు లాబాను తన కుమార్తెయైన లేయాకు జిల్పా అను తన దాసిని దాసిగా ఇచ్చెను. 25 ఉదయమైనప్పుడు ఇదిగో ఆమె లేయా అయ్యుండెను. అప్పుడతడు లాబానుతో, నీవు నాకు చేసినది ఏమిటి? రాహేలు కోసము గదా నేను నీకు సేవ చేసి తిని, నన్నెందుకు మోసగింపితివని అడిగెను. 26 అందుకు లాబాను, పెద్దదానికంటే ముందు చిన్నదానిని ఇచ్చుట మా దేశ ఆచారం కాదు. 27 దీని వారము ముగించుము, నీవు ఇంకొక 7 ఏండ్లు నాకు సేవ చేసిన ఎడల ఆమెను కూడా నీకు ఇచ్చెదమని చెప్పెను. 28 యాకోబు అట్లే చేసి ఆమె వారము ముగించిన తరువాత అతడు తన కుమార్తెయైన రాహేలును కూడా అతనికి భార్యగా ఇచ్చెను. 29 మరియు లాబాను తన కుమార్తెయైన రాహేలుకు బిల్హాను తన దాసిని దాసిగా ఇచ్చెను. 30 అతడు రాహేలు యొద్దకును వెళ్ళెను. అతడు లేయా కంటే రాహేలును ఎక్కువగా ప్రేమించి ఇంకొక 7 ఏండ్లు లాబానుకు సేవ చేసెను. 31 లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, అయితే రాహేలు గొడ్రాలయ్యుండెను. 32 లేయా గర్భవతియై 1 కుమారుని కని, నిశ్చయముగా యెహోవా నా శ్రమను చూచియున్నాడు, ఇప్పుడు నా పెనిమిటి నన్ను ప్రేమించుననుకుని వానికి రూబేను అను పేరు పెట్టెను. 33 ఆమె మరల గర్భవతియై 1 కుమారుని కని, నేను ద్వేషించబడ్దితినని యెహోవా విని
ఈ కుమారుని కూడా నాకు దయచేసినని చెప్పి వానికి షిమ్యోను అను పేరు పెట్టెను. 34 ఆమె మరల గర్భవతి అయి ఒక కుమారుని కని, నేను వానికి 3 కుమారులను కనియున్నాను గనుక ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొనియుండుననుకొనెను. అందుచేత వానికి లేవి అను పేరు పెట్టబడెను. 35 ఆమె మరల గర్భవతి అయి ఒక కుమారుని కని, ఈసారి యెహోవాను స్తుతించెదననుకొనెను. అందుచేత ఆమె వానికి యూదా అను పేరు పెట్టెను. తరువాత ఆమెకు ప్రసవము నిలిచిపోయెను.